ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, పిఎం కిసాన్ సంబంధించి లేటెస్ట్గా మనకైతే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, వీటికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే చూస్తున్నారు వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు పిఎం కిసాన్ 20వ వాయిదా, సో 20 విడతకు సంబంధించి 2020 సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారుల జాబితా స్థితి నివేదికల ప్రకారం భారత ప్రభుత్వం వచ్చేసి మనకు పిఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించి సో 2025 జూలై నెలకు సంబంధించి సో కంప్లీట్గా సో జారీ చేయనుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మనకు యాక్చువల్లీ 18వ తేదీన ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావాలి. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల సో దీన్ని అయితే పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. సో కంప్లీట్గా చాలామంది ఈ కేవైసీ చేయించుకోకపోవడం, అలాగే సో ఇందులో ఈ డబ్బులు పొందేటటువంటి రైతులు సో అర్హులా కారా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనే దాని గురించి సో పునః పరిశీలన చేసిన తర్వాత ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటున్నారో రైతులు, వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేయాలనే ఆలోచనతో సో పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు సంబంధించి కూడా సో పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో పిఎం కిసాన్ డబ్బులతో పాటే సో ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రైతుల ఖాతాలు విడుదల చేస్తామంటూ కూడా ఏపీ ప్రభుత్వం కూడా సో వాయిదా వేయడం జరిగింది. అయితే మనకు కంప్లీట్గా ఈ డబ్బులు వచ్చేసి జూలై సో 20 తేదీని అన్నారు. సో 2021 కూడా అయిపోయింది కాబట్టి మనకు ఈ నెల లాస్ట్ వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుందని కూడా చూసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు ఖచ్చితమైన తేదీ అయితే ప్రకటించలేదు. సో పిఎం కిసాన్ సంబంధించి కానీ అన్నదాత సుఖీభావకు సంబంధించి ఖచ్చితమైన తేదీ ఇంకా మనకు అధికారికంగా అయితే నిర్ధారించబడలేదన్నమాట. సో ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాలో పడవచ్చు అనే ప్రకటనలు అయితే వస్తున్నాయి. అయితే మనకు కంప్లీట్గా ఈ సహాయం వచ్చేసి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ వ్యవస్థ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా 2000 రూపాయల చొప్పున 3 సమాన వాయిదాలలో మనకైతే సో జమ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరం మనకైతే సో 3 వాయిదాలలో డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి 6000 రూపాయలు. అయితే మనకి ఈ స్కీమ్ని 2019వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అలాగే చిన్నకారు రైతులకు సంబంధించి సో వారిని దృష్టిలో పెట్టుకొని సో ప్రభుత్వం అయితే సో ఈ స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగిందనమాట. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా రైతులకు ఈ నెల 23 వరకు అవకాశం అంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అన్నదాత సుఖీభావ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చూసుకోవచ్చు. ఈ జాబితాలో పేరు లేని అర్హులు ఈ నెల 23 వరకు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవియన్స్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు వేదికకి వెళ్ళేసి మీకు సంబంధించిన డీటెయిల్స్, మీ పేరు నమోదు చేసుకోగలరు. కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి 2000 సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 5000 త్వరలోనే రైతుల ఖాతాలో జమ కానున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. పిఎం కిసాన్ డబ్బులతో పాటే సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా త్వరలోనే ఒకేసారి రిలీజ్ చేస్తామంటూ కూడా సో ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ నెల ఎండింగ్ వరకు మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే పడవచ్చు ప్రతి ఒక్క రైతు ఖాతాలో. ఆ లోపు ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోకపోతే ముందుగా ఈ కేవైసీ చేయించుకున్న రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అయితే పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేయించుకోండి, లేదంటే మీకైతే 2000 రూపాయలు అయితే మీ యొక్క ఖాతాలో జమ కావడం జరగదు. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది కాబట్టి సో వీడియోని లైక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.